నమస్కారం విద్యార్థులారా, మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చాలా కీలకమైన కాని బహుశా మనం పెద్దగా చర్చించని ఒక అద్భుతమైన అంశాన్ని నేర్చుకోబోతున్నాం. అదేంటంటే, అసలు భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడటానికి ముందు బెంగాల్లో ఎలాంటి రాజకీయ సంఘాలు ఉండేవి, స్వాతంత్ర్యానికి ముందు ఒక 50 ఏళ్లపాటు ఈ సంస్థలు ఎలా పరిణామం చెందాయో, వాటి చరిత్రేమిటో ఒక మాస్టర్ క్లాస్ లాగా మనం ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? సరే, ముందుగా ఈరోజు మన సిలబస్ ఏంటో చూద్దాం. 1. తొలి రాజకీయ సంఘాలు. 2. వాటి విలీనాలు, మారుతున్న లక్ష్యాలు. 3. బ్రిటిష్ ప్రజాభిప్రాయాన్ని అవి ఎలా ప్రభావితం చేశాయి. మరియు 4. జర్నలిజం పాత్ర, దాని తుది అంకం. కాలానుక్రమంగా జరిగిన సంఘటనల ప్రయాణాన్ని ఒకసారి గమనిద్దాం. 1836లో ఒక చిన్న స్థానిక సంఘంగా మొదలైన ఈ ప్రయాణం 1886 నాటికి ఒక సమైక్య జాతీయ కాంగ్రెస్లో ఎలా విలీనమైందో ఈ కాలపట్టిక మనకు చూపుతుంది. ఒక్కో సంఘం ఎలా పుట్టుకొచ్చిందో ఇప్పుడు మనం విహంగ వీక్షణం చేద్దాం. మొదటి విభాగం, తొలి రాజకీయ సంఘాలు. అసలు ఈ రాజ్యాంగబద్ధమైన పోరాటానికి పునాదులెక్కడ పడ్డాయో చూద్దాం. ఇక్కడ ఉన్న ఈ ప్రాథమిక ఆధారపత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అసలు మొట్టమొదటి రాజకీయ సంస్థల ఆరంభాన్ని ఈ పత్రం ఎంత ఖచ్చితమైన పదాలతో వివరిస్తుందో మీరే చూడొచ్చు. ఇప్పుడు మనం దీనిలోని ముఖ్యాంశాలను విడమరిచి చూద్దాం. పత్రంలో మనం గమనించాల్సిన మొదటి పేరు బంగా భాషా ప్రకాశిక సభ. ఈ పేరును ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 1836లో స్థాపించబడిన ఈ సభనే భారతదేశపు మొట్టమొదటి వ్యవస్థీకృత రాజకీయ సంఘంగా చరిత్రకారులు చెప్తారు. అంతకుముందు రాజకీయ ఆలోచనలు ఉన్నా సరే దానికొక ఆకారం, ఒక వ్యవస్థీకృత రూపమిచ్చింది మాత్రం ఇదే. ఆ వెంటనే అంటే 1837లో కలకత్తా ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ ఏర్పడింది. ఇక్కడ మీరు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ సొసైటీకి జమీందారీ అసోసియేషన్ అనే మరో అధికారిక పేరు కూడా ఉంది. పరీక్షల్లో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ రెండు పేర్లు ఒకే సంస్థకు చెందినవి. అసలు ఈ ల్యాండ్ హోల్డర్ సొసైటీ ఎందుకు ఏర్పడిందో తెలుసా? బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సా ఈ 3 ప్రాంతాల్లోని జమీందారుల ప్రయోజనాలను కాపాడటమే దీని ప్రధాన లక్ష్యం. వినడానికిది చాలా చిన్న, పరిమితమైన లక్ష్యంగా అనిపించినా దీని చారిత్రక ప్రాముఖ్యత మాత్రం చాలా పెద్దది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా సమస్యల పరిష్కారం కోసం రాజ్యాంగబద్ధమైన ఆందోళన పద్ధతులను, అంటే పిటిషన్లివ్వడం, విజ్ఞాపన పత్రాలు సమర్పించడం లాంటి ఆధునిక పోరాట మార్గాలను ప్రారంభించింది వీళ్లే. ఇక రెండవ విభాగం, విలీనాలు మరియు మారుతున్న లక్ష్యాలు. ఒంటరిగా ఉన్న సంస్థలు కలిసి ఎలా బలోపేతమయ్యాయో ఇక్కడ చూద్దాం. మన రెండవ ఆధారపత్రాన్ని పరిశీలిస్తే ఈ రాజకీయ సంస్థల దృష్టి కేవలం జమీందారుల ఆస్తులను కాపాడటం నుంచి సామాన్య ప్రజల పరిస్థితుల వైపు ఎలా మారిందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది నిజంగా ఒక గొప్ప ముందడుగు. ఏప్రిల్ 1843లో ఏర్పడిన బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ గురించి మూలపత్రంలోని ఈ వాక్యం గమనించండి. భారతదేశ ప్రజల వాస్తవ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మరియు వ్యాప్తి చేయడం. చూసారా? భూస్వాముల నుంచి సామాన్యుల డేటా సేకరణ వైపు లక్ష్యాలు ఎంత స్పష్టంగా మారాయో ఈ ఒక్క వాక్యం మనకు చెబుతుంది. ఇప్పుడు ఈ విలీనాన్ని ఒక సింపుల్ సమీకరణంలాగా చూద్దాం. ఒకవైపు జమీందార్ల కోసం ఏర్పడిన ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ, మరోవైపు ప్రజల సమాచారం కోసం ఏర్పడిన బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ. ఈ రెండూ కలిసి 1851లో విలీనమై ఒకే బలమైన సంస్థగా మారాయి. అదే బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్. ఈ నిర్మాణపరమైన మార్పు మీకు స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను. మరి కొత్తగా ఏర్పడిన ఈ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ ఎంత పవర్ఫుల్గా మారిందంటే 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాతి కాలంలో భారతదేశంలోనే ఇది అత్యంత ముఖ్యమైన రాజకీయ సంస్థగా ఆధిపత్యం చెలాయించింది. అలాగే ఇంకో ముఖ్యమైన పాయింట్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వీళ్ల అధికారిక పత్రిక హిందూ పేట్రియాట్ అప్పట్లో దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన వార్తాపత్రిక. మూడవ విభాగం, బ్రిటిష్ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడం. మన పోరాటం దేశ సరిహద్దులు దాటి ఎలా లండన్కు చేరిందో ఇప్పుడు చూద్దాం. మన చివరి ఆధారపత్రాన్ని ఇక్కడ పరిశీలిద్దాం. విద్యార్థులారా, ఇందులో ఉన్న సంస్థల స్థాపకుల పేర్లు, వాళ్ల విస్తృత లక్ష్యాలపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టండి. భవిష్యత్తు జాతీయ నాయకులకు ఇవే పునాదులు.
ఇక్కడ మనమొక అద్భుతమైన పోలిక చూడొచ్చు. 1837 నాటి ల్యాండ్ హోల్డర్ సొసైటీ కేవలం స్థానికంగా ఉన్న భూస్వాముల ప్రయోజనాలకే పరిమితమైంది కదా. కాని 1866లో దాదాభాయ్ నౌరోజీ గారు లండన్లో స్థాపించిన ఈస్ట్ ఇండియా అసోసియేషన్ లక్ష్యమేంటంటే భారతీయుల కష్టాలను నేరుగా బ్రిటన్ ప్రజలకే తెలియజేయడం, తద్వారా బ్రిటిష్ ప్రజాభిప్రాయాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం. ఒక చిన్న ప్రాంతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి మన ఆలోచన విధానం ఎలా ఎదిగిందో ఇక్కడ స్పష్టమవుతుంది. ఇక మన చివరి విభాగం జర్నలిజం మరియు తుది అంకం. కాంగ్రెస్ ఆవిర్భావానికి ముందు జరిగిన కీలక పరిణామాలు ఇవే. ఇక్కడ ప్రతి చిన్న డీటెయిల్ ఇంపార్టెంటే. ది ఇండియా లీగ్, దీన్ని సెప్టెంబర్ 1875లో శిశిర్ కుమార్ ఘోష్ గారు స్థాపించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఆయన కేవలం నాయకుడు మాత్రమే కాదు, గొప్ప జర్నలిస్ట్ కూడా. స్వాతంత్ర పోరాటంలో అగ్నికణంలా పనిచేసిన ప్రసిద్ధ అమృత్ బజార్ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు ఆయనే. జర్నలిజం ద్వారా రాజకీయ చైతన్యం తీసుకురావడంలో ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. ఇక చరిత్రలో అత్యంత బరువైన, ప్రాముఖ్యత కలిగిన ఘట్టమిది. జూలై 26, 1876లో ది ఇండియన్ అసోసియేషన్ స్థాపించబడింది. ఆనందమోహన్ బోస్ మరియు సురేంద్రనాథ్ బెనర్జీ గారు దీనిని స్థాపించారు. మన మూలపత్రం స్పష్టంగా చెబుతున్నట్లు జాతీయ కాంగ్రెస్ ఏర్పడటానికి ముందున్న అన్ని సంస్థల్లోకెల్లా అత్యంత ముఖ్యమైనది ఇదే. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే విద్యావంతులైన మధ్యతరగతి ప్రజలను దేశవ్యాప్తంగా ఏకం చేయడానికి వీరు చేసిన కృషి అంతా ఇంతా కాదు. మరి ఈ ప్రయాణం ఎక్కడ ముగిసింది? డిసెంబర్ 1886. అవును, కాంగ్రెస్ పూర్వపు సంస్థల శకానికి ఇదే ముగింపు. ఎందుకంటే అత్యంత శక్తివంతమైన ఇండియన్ అసోసియేషన్ 1885లో ఏర్పడిన భారత జాతీయ కాంగ్రెస్లో 1886లో అధికారికంగా విలీనమైంది. చిన్న చిన్న పాయలన్నీ కలిసి ఒక మహాసముద్రంలో కలిసినట్లు 50 ఏళ్ల ఈ ప్రయాణం ఒక జాతీయ వేదిక కిందకు చేరుకుంది.